బాగా రద్దీగా ఉన్న పెద్ద ఎయిర్పోర్ట్ అది. ఎంతో మంది వ్యాపారస్తులు, ప్రయాణికులు తామెక్కబోయే విమానం కోసం చాలా హడావిడిగా ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి మామూలు బట్టలు ధరించి పాత సంచి వేసుకుని టికెట్ కౌంటర్ దగ్గర నిలబడగా అతని వేషధారణ చూసి అతని చేతిలో ఒక చిన్న టికెట్ చించేసి ఘోరంగా అవమానించారు. కానీ అంతలోనే అక్కడున్న వాళ్ళందరికీ అతడు పెద్ద షాక్ ఇచ్చారు. చివరికి అతని కాళ్ల మీద పడే పరిస్థితికి వచ్చారు. మరి అతనెవరు? ఎయిర్పోర్ట్ లో అతనికి అలాంటి అవమానం ఎందుకు జరిగింది? తర్వాత అతను ఏం చేశాడు? చివరికి జనాలు అతన్ని చూసి ఎందుకు భయపడ్డారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక వృద్ధుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రద్దీగా ఉన్న జనాల మధ్య మెల్లిగా నడుచుకుంటూ ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరకు వస్తున్నాడు. అతడు చూడ్డానికి తెల్లని ధోతి, అలాగే కుర్తా, దాని మీద రంగుపోయిన గోధుమ రంగు స్వెటర్ వేసుకుని పాత చెప్పులు ధరించి భుజాన ఒక సంచి, చేతిలో నెమ్మదిగా ఒక ప్లాస్టిక్ కవర్ తో పాటు టికెట్ పట్టుకుని నెమ్మదిగా వస్తున్నాడు. చూడ్డానికి అతని ముఖం శాంతంగా ఉన్నప్పటికీ కళ్ళల్లో మాత్రం చాలా దూరం నుంచి వస్తున్నట్టుగా అలసటగా ఉన్నాడు. అలా నెమ్మదిగా ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరికి చేరుకుని కౌంటర్ లో ఉన్న యువతికి టికెట్ ఇస్తూ చాలా వినయంగా, అమ్మా ఇది నా టికెట్, ఒకసారి నాకు సీట్ ఖాయమైందా చూడు తల్లి, నేను జైపూర్కి వెళ్తున్నానని ఎంతో ప్రశాంతమైన గొంతుతో చెప్పాడు. అయితే ఆ యువతి మాత్రం ఆ వృద్ధుని పైనుంచి కిందకి చూసి బాగా చిరాకు పడుతూ, ఇది రైల్వే స్టేషన్ కాదు, ఇలా బోర్డింగ్ దొరకదు, ఆన్లైన్ లో చెకింగ్ చేసుకోవాలి అని కాస్త కోపంతో అనడంతో అప్పుడు ఆ పెద్దాయన కంగారు పడుతూ, అమ్మా అవి ఎలా చేయాలో నాకు తెలీదు, దయచేసి మీరే ఒకసారి చూడగలరా అంటూ నెమ్మదిగా అడుగుతాడు. అప్పుడే పక్కనే ఉన్న మరో అమ్మాయి ఉద్యోగి గట్టిగా నవ్వుతూ, అసలు ఈ ముసలాయనకి టికెట్ ఎవరిచ్చారు, ఇలాంటి వాళ్ళు ఇలాగే తిరుగుతుంటారు అని అవమానిస్తూ ఆ వృద్ధుడి వైపు చూసి, ఇంటికెళ్ళండి, ఇక్కడికొచ్చే స్థాయి మీది కాదంటూ ఎగతాళి చేస్తాడు. ఆ ఉద్యోగులు ఆ వృద్ధుడిని అలా అంటున్నప్పటికీ కూడా అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా ఉంటారు. అంటే తమ ప్రయాణం కోసం అందరూ హడావిడిగా కనిపిస్తున్నారు. అయితే ఆ వృద్ధుడు మళ్ళీ ఆ యువతితో, అమ్మా దయచేసి ఒక్కసారి కంప్యూటర్లో చూడండి అనగా అప్పుడు ఆ యువతి ఇంకా చిరాకు పడుతూ టికెట్ సరైందే అయినప్పటికీ కూడా ఆ టికెట్ తీసుకుని చూడకుండా కోపంతో చించేసి, దయచేసి విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఆ వృద్ధుడిపై మండిపడింది. దీంతో ఆ వృద్ధుడు షాక్ అయి ఆ యువతి చించిన టికెట్ ను తీసుకుని తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ గేట్ దగ్గరున్న ఒక బెంచ్ పై కూర్చున్న చాలా దీర్ఘంగా ఆలోచించి వెంటనే తన కుర్తా జేబు నుంచి బాగా పాతగా ఉన్న ఒక చిన్న ఫోన్ తీసి అందులో ఒక నంబర్ డయల్ చేసి మాట్లాడారు. గొంతులో చాలా నీరసంగా ఉంది. నేను విమానాశ్రయంలో ఉన్నాను, నేను భయపడిందే జరిగింది, దయచేసి ఆదేశాన్ని జారీ చేయండి అని ఫోన్ కట్ చేసి గట్టిగా శ్వాస తీసుకుని వదిలాడు. ఇక ఆ వృద్ధుడు అలా ఫోన్ కట్ చేశారో లేడో అప్పుడే విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం సృష్టించిన వాతావరణం స్టార్ట్ అయింది. వెంటనే మేనేజర్ ఉద్యోగులందరినీ పిలిచారు. అంతేకాదు అన్ని బోర్డింగ్స్ ఆపించాడు. ప్రయాణికులందరికీ ఫ్లైట్ క్లియరెన్స్ లో అడ్డంకొచ్చిందని, ఏదో సమస్య ఉందని చెప్పారు. ఆ తర్వాత సెక్యూరిటీ చీఫ్ కు డీజీసీఏ కాల్ చేసి కాసేపు ఫ్లైట్ ప్రయాణాలు నిషేధించాలని అన్నారు. దీంతో ఏం జరిగిందని అక్కడ ఉద్యోగులు, ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ వృద్ధుడు కూర్చున్న బెంచ్ దగ్గరికి ఓ లగ్జరీ కారులో 3 వ్యక్తులు వచ్చారు. అందులో ఒక సీనియర్ ఎయిర్లైన్స్ అధికారి, ఒక వ్యక్తిగత సహాయకుడు, సెక్యూరిటీ ఉన్నారు. ఆ వృద్ధుడు కూడా వెంటనే లేచి నేరుగా మళ్లీ విమానాశ్రయంలోకి వెళ్లాడు. ఆ సమయంలో కూడా అక్కడంతా సైలెంట్ గా ఉంది. అసలేం జరిగింది అని జనాలు తమలో తామే మాట్లాడుకుంటున్నారు. అయితే నిజానికి ప్రయాణికులకు సాంకేతిక సమస్య చెప్పారు, కానీ అసలు నిజం ఎవరికీ తెలియదు. అదే సమయంలో ఆ వృద్ధుడు కూడా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనతో పాటు ఎయిర్లైన్స్ యొక్క చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, డీజీసీఏ సీనియర్ సలహాదారు, సెక్యూరిటీ కూడా ఉన్నారు. ఇక ఆ వృద్ధుడు వాళ్ళతో రావడానికి చూసి ఆ యువతితో పాటు మరో ఉద్యోగికి ఏం అర్థం కాలేదు. దెబ్బకు వాళ్ళకి చెమట్లు కూడా పట్టాయి. ఆ తర్వాత వృద్ధుడు ఆ యువతి దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న ఒక కార్డు తీసి ఆమెకిచ్చారు. అందులో శ్రీ అరవింద్ శేఖర్, సీనియర్ సిటిజన్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సలహాదారు, మాజీ డీజీసీఏ చైర్మన్ అని ఉండడంతో అది చూసిన ఆ యువతితో పాటు మేనేజర్ కూడా షాక్ అయ్యారు. వెంటనే డీజీసీఏ ఆఫీసర్ వాళ్లతో, మీరు అరవింద్ శేఖర్ గారిని అవమానించారు, ఆయన ఇచ్చిన టికెట్ ని కనీసం చూడకుండా చించేశారని కోపంగా అనడంతో ఆ యువతి చాలా కంగారు పడుతుంది. వెంటనే అరవింద్ శేఖర్ బాధాకరమైన గొంతుతో, నేను గట్టిగా మాట్లాడలేదు, ఎందుకంటే జీవితంలో చాలా చూశాను, ఇక ఈ రోజు మానవత్వం ఎంత శూన్యమైందో చూశాను, మీరు నా టికెట్ ని కాదు గౌరవం యొక్క విలువని చించారు అనడంతో అక్కడే ఉన్న ఎయిర్లైన్ సీనియర్ మేనేజ్మెంట్ ఆయన దగ్గరకు వచ్చి, క్షమించండి, అలాగే మా టీం అంతా క్షమాపణ చెప్తుంది అనడంతో వెంటనే అరవింద్ శేఖర్ చిన్నగా నవ్వుతూ, మీ క్షమాపణలు బట్టలు చూసే ప్రజల్ని అంచనా వేసేవారికి కావాలి, నేను పోనీలేని వదిలి వెళ్లినా మరొకరు ఇలాంటి అవమానం ఎదుర్కోకూడదు అంటూ టికెట్ చించిన యువతితో పాటు అవమానించిన ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశాడు. అక్కడ పనిచేసే అందరి ఉద్యోగులకు వృద్ధుల పట్ల ఎలా ప్రవర్తించాలనే దాని గురించి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక డీజీసీఏ ఎయిర్లైన్ కు 1 వారం పాటు గడువిస్తూ పొరపాటున సీనియర్ సిటిజన్ తో ఇలా ప్రవర్తిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని గట్టిగా చెప్పేశారు. తర్వాత అరవింద్ శేఖర్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే ఒక ఉద్యోగి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, సార్ దయచేసి కూర్చోండి,
మీకోసం స్పెషల్ లాంచ్ సిద్ధం చేస్తున్నా అని చెప్పడంతో అప్పుడు అరవింద్ శేఖర్, వద్దు బాబు, నాకు జనాలతో కూర్చోవడమే ఇష్టం, అక్కడ మానవత్వం యొక్క నిజమైన ముఖం కనిపిస్తుంది అని చెప్పి ఆ విమానాశ్రయంలో వెయిటింగ్ ఏరియా దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. ఇక ఈ సంఘటన జరుగుతున్నంతసేపు అక్కడున్న ప్రజలు ఈయన గురించి ఫోన్లో సర్చ్ చేయగా ఆయన గురించి చూసి షాక్ అయ్యారు. అరవింద్ శేఖర్ అనే ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈయన మాజీ డీజీసీఏ, రిఫార్మ్ పాలసీ బోర్డ్ చైర్మన్, సీనియర్ సిటిజన్ కోసం విమానయాన విధానాన్ని మొదటిసారి ఈయనే అమలు చేశారు. అంతేకాదు అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ సలహాదారు, పద్మభూషణ్ గ్రహీత అయినప్పటికీ ఆయన మామూలుగానే జీవించాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక జర్నలిస్ట్, మీకు అపమానం ఎదురైనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగడంతో అప్పుడు ఆయన, నేను యూనిఫామ్ లో ఇక్కడ ఆదేశాలు ఇచ్చాను, ఈ రోజు ఒక సామాన్యుడిగా అవమానాన్ని ఎదుర్కొన్నాను, మేం చేసిన చట్టాలు కేవలం కాగితం పైన లేక హృదయాల్లో కూడా ఉన్నాయా అని తెలుసుకోవడానికి వచ్చాను అని అన్నారు. అయితే టికెట్ కౌంటర్ దగ్గర తనను అవమానించిన వ్యక్తిని తన దగ్గరకు పిలిపించుకుని, మీరు టికెట్ చించారు, అంతేకాని జీవితంలో ఎవరిని గౌరవాన్ని చించకండి, కుర్చీలు మారుతాయి కానీ వచ్చిన ఆలోచన నిన్ను మనిషిని చేస్తాయి, లేదంటే యంత్రంగా మారుస్తాయని తెలిపాడు. అలా ఆయన చెప్పిన మాటల వల్ల అక్కడున్న వాళ్ళు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత బోర్డింగ్ మొదలైంది, ఫ్లైట్లు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఈసారి ప్రయాణికులు హడావిడిగా కాకుండా అరవింద్ శేఖర్ ని చూస్తూ నెమ్మదిగా వెళ్తున్నారు. ఇక అరవింద్ శేఖర్ తన పాత బ్యాగ్ తీసుకుని గేటు వైపు వెళ్తుండగా అప్పుడే ఆయన దగ్గరకు అవమానించిన ఉద్యోగి వచ్చి చేతులు జోడించి మరోసారి క్షమాపణలు చెప్పాడు. అప్పుడు అరవింద్ శేఖర్, నీ క్షమాపణలు నాకు కాదు, నీ మాటలతో గాయపడిన వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పు అన్నాడు. అంతేకాదు వృద్ధులను కూడా గౌరవంగా చూడు అని తెలిపాడు. ఆ తర్వాత ఎయిర్లైన్ టీం వాళ్ళు ఆయన గురించి తెలుసుకుని ఆయనకు వీఐపీ కుర్చీ అరేంజ్ చేయగా ఆయన చిన్నగా నవ్వుతూ తను వీఐపీ కాదని చెప్పుకొచ్చారు. అలా అందరూ ఆయన మాటలు విని ఆయనకు నమస్కరించారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా ఒక మామూలు వ్యక్తిగా ఉన్నాడని, అందరికీ ఒక పాఠం నేర్పించారని, గౌరవం ఉన్నత పదవి కాదు మానవత్వానికి అని తెలిసేలా చేశాడు అని అనుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా చాలా చోట్ల మనిషి వేషధారణ బట్టి ఆ వ్యక్తితో రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. అతను సూటు బూటు వేసుకుంటే నెత్తిన పెట్టుకుంటున్నారు, అది మామూలు దుస్తుల్లో కనిపిస్తే దగ్గరికి కూడా రానివ్వడం లేదు. మరి ఇలాంటి వారి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలియచేయండి.